రైతులందరికీ నమస్తే. నేను మీ శ్యామ్ ప్రసాద్. మీరు చూస్తున్న అగ్రిటెక్ డిస్కవరీ ఛానల్. ఈరోజు ఈ ఛానల్లో మనం మాట్లాడుకునే విషయం పత్తి పంటలో కలుపుని ఏ విధంగా నివారించుకోవాలన్న దాని గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. అయితే ఇది మాట్లాడుకోబోయే ముందు ఎప్పట్లాగే మొదటిసారి చూస్తున్న వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఈ ఛానల్ సపోర్ట్ చేయండి. అలాగే వ్యవసాయ సమాచారం నోటిఫికేషన్ రూపంలో పొందడానికి పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి. ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి నచ్చితే లైక్ చేసి మీ తోటి రైతులకు షేర్ చేయండి. అలాగే మీ పత్తి పంటలో ఎటువంటి కలుపు మందులు వాడుతున్నారో ఒకసారి కింద కామెంట్ చేయండి. ఇక విషయానికి వచ్చినట్లయితే పత్తి పంటలో కలుపు సమస్య అనేది మిగతా పంటలతో చూసినప్పుడు చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే పత్తిలో 2 వరుసల మధ్యలో దూరం కానీ, అలాగే ఒక వరుసలో ఉన్నటువంటి 2 మొక్కల మధ్య దూరం కానీ చాలా ఎక్కువగా ఉంటుంది మిగతా పంటలతో పోల్చినప్పుడు. కాబట్టి పంట దశలో మొదటి 60 రోజులు కలుపు లేకుండా చూసుకోవడం అనేది చాలా కీలకం అని చెప్పొచ్చు. అయితే మార్కెట్లో చాలా కలుపు మందులు అందుబాటులో ఉన్నాయి. అందులో ఏ కలుపు మందులు పత్తిలో వాడుకోవాలి, ఏ మందులు వాడుకోవడం వల్ల పంటకి ఏ నష్టము లేకుండా కలుపు నివారించబడుతుంది, ఈ యొక్క వీడియోలో మనం తెలుసుకుందాం. పత్తి విత్తనాలు నేలలో విత్తుకున్న వెంటనే లేదా విత్తుకున్న 1-2 రోజులలో పెండిమిథాలిన్ 38.7% అనే నూనె మందు మనకు మార్కెట్లో దొరుకుతుంది. ఇది ఎకరాకి 700 మిల్లీలీటర్ల చొప్పున వాడుకోవాలి. ఇది మార్కెట్లో స్టాంప్ ఎక్స్ట్రా గార్డెన్ క్లీన్ అనే పేరుతో దొరుకుతుంది. లేదా ఇదే మందు వేరే ఫార్ములేషన్తో కూడా దొరుకుతుంది. పెండిమిథాలిన్ 30% నూనె మందుగా దొరుకుతుంది. ఈ మందు అయితే ఎకరాకు 1.3 లీటర్ల నుంచి 1.6 లీటర్ల చొప్పున వాడుకోవాలి. ఇది మార్కెట్లో స్టాంప్, పెండి స్టార్, పెండి గార్డ్, పెండి హెర్బ్, పెండమిల్, పెండిన్, పెనోడ్రిల్, గదర్, బాండ్, జైరిస్, టాటా పెనిడా, ధనుటాప్, ఎవేడ్ వంటి వేరు పేర్లతో లభిస్తుంది. ఒకవేళ ఈ మందు కూడా లేనట్లయితే మెటలాక్లోర్ 50% నూనె మందు మన మార్కెట్లో దొరుకుతుంది. ఇది ఎకరాకు 1 లీటర్ చొప్పున వాడుకోవాలి. ఇది మార్కెట్లో అమికస్ అలిటాన్ పేర్లతో దొరుకుతుంది. ఇప్పుడు చెప్పిన ఈ 3 మందులో ఏదో ఒక మందును చెప్పిన మోతాదులో 200 లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే పంట విత్తనానికి ఏమీ కాకుండా పంట విత్తనంతో పాటు మొలకెత్తబోయే కలుపు విత్తనాలను మొలకెత్తకుండా చేయవచ్చు. ఒకవేళ విత్తిన నెల రోజులకు పొలంలో కలుపు ఉన్నట్లయితే కలుపు రకాన్ని బట్టి మనం కలుపు మందులు ఎంచుకోవాల్సి ఉంటుంది. ఉదాహరణకు మన పొలంలో గడ్డి జాతి కలుపు ఉన్నట్లయితే క్విజలాపాప్ పి ఎథైల్ అనే కలుపు మందు 5% నూనె మందుగా దొరుకుతుంది. ఇదైతే ఎకరాకు 400 మిల్లీలీటర్లు పిచికారీ చేసుకోవాలి. ఇది మార్కెట్లో టగ్గా సూపర్ అనే పేరుతో దొరుకుతుంది. ఒకవేళ ఈ మందు లేనట్లయితే ప్రొపా క్విజాపాప్ 10% నూనె మందు అని దొరుకుతుంది. ఈ మందు ఎకరాకు 250 మిల్లీలీటర్లు పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ మందు మార్కెట్లో ఎజిల్, సొసైటీ, ఒపెల్ అనే పేర్లతో దొరుకుతుంది. ఇప్పుడు చెప్పిన ఈ 2 మందులలో ఏదో ఒకటి వాడి మన పంట పొలంలో వచ్చే గడ్డి జాతి కలుపును మనం కంట్రోల్ చేసుకోవచ్చు. ఒకవేళ మన పంట పొలంలో వెడల్పాకు జాతి కలుపు ఉన్నట్లయితే పైరిథయాబ్యాక్ సోడియం 10% నూనె మందు దొరుకుతుంది. ఇది ఎకరాకు 200 మిల్లీలీటర్ల చొప్పున పిచికారీ చేసుకున్నట్లయితే కలుపు నివారించబడుతుంది. ఇది మార్కెట్లో హిట్వీడ్, థీమ్, రైఫ్ అనే పేర్లతో దొరుకుతుంది. ఒకవేళ మన పంట పొలంలో అన్ని రకాల కలుపు ఉంటే, అంటే గడ్డి జాతి, ఇటు వెడల్పాకు జాతి కనుక ఉన్నట్లయితే మనం గడ్డి జాతికి వాడే 2 మందులలో అంటే క్విజలాపాప్ పి ఎథైల్ కానీ ప్రొపా క్విజాపాప్ కానీ ఈ రెండింటిలో ఏదో ఒక దానితో వెడల్పాకును కంట్రోల్ చేసే పైరిథయాబ్యాక్ సోడియంను కలిపి వాడుకున్నట్లయితే ఈ 2 రకాల కలుపును నివారించుకోవచ్చు. ఒకవేళ ఇలా కాదు అనుకుంటే ఈ పైన చెప్పిన 2 మందులు కూడా పైరిథయాబ్యాక్ సోడియం 6%, క్విజలాపాప్ పి ఎథైల్ 4% మిశ్రమం అనేది దొరుకుతుంది. ఇది మార్కెట్లో హిట్వీడ్ మ్యాక్స్, దోసా మ్యాక్స్ అనే పేర్లతో దొరుకుతుంది. ఇది కూడా వాడుకున్నట్లయితే పంట పొలంలో వచ్చే గడ్డి జాతి కలుపుతో పాటు వెడల్పాకు జాతి కలుపు కూడా కంట్రోల్ అవడం అనేది జరుగుతుంది. అయితే ఇంతవరకు మనం చెప్పిన కలుపు మందులు ఏవి కూడా మన పంట పొలంలో ఉండే తుంగను అయితే కంట్రోల్ చేయలేవు. ఒకవేళ తుంగ గనక మన పంట పొలంలో ఉన్నట్లయితే డైరెక్ట్గా పారాక్వాట్ మందు అనేది పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పారాక్వాట్ అనేది 24% నూనె మందుగా మార్కెట్లో లభిస్తుంది. ఇది ఎకరాకు 1 లీటర్ పిచికారీ చేసుకున్నట్లయితే పంట పొలంలో వచ్చే తుంగ జాతి, వెడల్పాకు జాతి, గడ్డి జాతి అన్ని రకాల కలుపును కంట్రోల్ చేస్తుంది. ఇది మార్కెట్లో గ్రామాక్జోన్, యూనిక్యాట్, మిల్క్యాట్ అనే పేర్లతో దొరుకుతుంది. అయితే ఈ మందు పిచికారీ చేసినప్పుడు పంటపై పడకుండా జాగ్రత్త వహించాలి. ఒకవేళ పంటపై పడినట్లయితే పంట కూడా చనిపోవడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇది పంటపై పడకుండా సాల మధ్యలో ఉన్న కలుపు మీద మాత్రమే పడే విధంగా మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఈ కలుపును మనం కంట్రోల్ చేసుకోవాలి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి తోటి రైతులకు షేర్ చేయండి. అలాగే మీరు మీ యొక్క పత్తి పంటలో ఏ కలుపు మందులు వాడుతున్నారో కింద కామెంట్ చేయండి. మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం. అంతవరకు